గల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారు ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కిషన్ రెడ్డి గారికి మైండ్ దబ్బినట్టుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు. ఆ అభ్యర్థికి మంత్రివర్గంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చోటు కల్పించిందని చెప్పేసి మాట్లాడటం ఆయన అవేకాన్ని తెలియపరుస్తుంది. అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కాదు. అభ్యర్థి ఎవరిదో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం ఈ దేశానికి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రాజస్థాన్లో 2023 సంవత్సరంలో సురేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తిని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదే 2024 సంవత్సరంలో కరుణ్పూర్ అనే నియోజకవర్గంలో ఆయన ఉప ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి. బీజేపీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నీతులు చెప్పే కిషన్ రెడ్డి మరి రాజస్థాన్లో జరిగినటువంటి ఈ విషయం మీద ఆయన ఏం చెప్తారు? 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమ ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మే 13, 2024 సంవత్సరం తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు బీజేపీ పార్టీ పోటీ చేయడం జరిగింది. ముస్లిం, క్రైస్తవ మైనార్టీలకి ఒక్క సీటు కూడా ఇవ్వని బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి మైనార్టీలకి అజారుద్దీన్కి మంత్రివర్గంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చారని మాట్లాడటం వారి స్థాయికి సరైనది కాదు. ముందు మైనార్టీలు అంటే వ్యతిరేక భావంతో మాట్లాడే కిషన్ రెడ్డి మైనార్టీలకి ఎందుకు ఇచ్చారు అజారుద్దీన్కి అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. క్రైస్తవ మైనార్టీలు అంటే చాలా వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి మాటలు తేట తెల్లం అవుతుంది.